అవును నిజమే. కేసీఆర్ ఇప్పుడు మౌనంగా ఉన్నాడు. ఎన్నికల్లో ఓడిపోయిన తొలి రోజుల్లో కాస్త హడావిడి చేసినా ఎందుకు సైలెంట్ అయ్యారనేది అసలు ప్రశ్న. అన్న నిల్చుంటే మాస్, అన్న కూచుంటే మాస్ అన్నట్లుగా కేసీఆర్ రెచ్చిపోయినా ఇప్పుడు మౌనంగా ఉన్నా ఆ వ్యూహం ఏంటో తెలియకపోవడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. కేసీఆర్ ఎప్పుడూ మాట్లాడుతూ ఉండాలి, ఆయన్ను సైలెంట్ గా ఉంచొద్దు. ఇది తెలంగాణ పాలిటిక్స్ లో ఎప్పుడు వినిపించే ఓ మాట. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడే, ఎవరినో ఒకరిని విమర్శించే రాజకీయ నాయకులు గమ్మున ఉంటే ఎందుకిలా ఉన్నారని ఆలోచిస్తాం. అందులోనూ కేసీఆర్ లాంటి నాయకుడు సైలెంట్ గా ఉంటే రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. రాజకీయాల్లో మౌనం కూడా ఒక వ్యూహమే అవుతుంది. కాబట్టి ఆయన సైలెన్స్ వ్యూహం అయి ఉండొచ్చంటున్నారు పొలిటికల్ పండితులు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలియాలన్నట్లుగా ప్రస్తుతానికి కేసీఆర్ తగ్గి ఉన్నాడేమో అనే చర్చ జరుగుతుంది. సమయం చూసుకొని మళ్లీ తెర మీదకి వస్తారని గులాబీ నేతలు అంటుంటే, అలవి కాని చోట అధికుల మనరాదు అనే సూత్రాన్ని పాటిస్తున్నారనేది ఇంటర్నల్ డిస్కషన్. అసలు కేసీఆర్లో నిరాశ అవమర్చిందా? అందుకే మౌనంగా ఉన్నారా అంటే కాదంటోంది గులాబీ భవన్. ఒకవేళ నిరాశలో ఉన్నట్లయితే అంతటి తెలంగాణ ఉద్యమంలోనూ 10 ఏళ్ల పరిపాలనలోనూ ఎంతో డేరింగ్గా డాషింగ్గా ఎలా వ్యవహరిస్తారనేది గులాబీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఒక పరాజయానికే ఇలా అయిపోయారని, ఓటమి ఎదురైనప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలో ఆయనకు తెలియదా అంటూ ఎదురు ప్రశ్న వేస్తున్నారు నేతలు. కేసీఆర్ సిటీలో ఉండటం లేరని అంటున్నారు గులాబీ నేతలు. ఫామ్ హౌస్ లో ఉన్నారని చెప్పుకుంటున్నారు. నాయకులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను కూడా కలవడం లేదని మాట్లాడుకుంటున్నారు. పార్టీని పూర్తిగా కేటీఆర్ అండ్ హరీష్ రావు మీద వదిలిపెట్టారన్న చర్చ జరుగుతుంది. తాను వ్యూహంలో నిమగ్నమై పార్టీకి పూర్వ వైభవం మళ్లీ ఎలా తీసుకురావాలని ఆలోచిస్తున్నారని గులాబీ నేతలు మాట్లాడుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పార్టీని నడుపుతున్న నాయకుడు, 10 ఏళ్లు తిరుగు లేకుండా పరిపాలించిన నాయకుడు పార్టీని ఎలా గాడిలో పెట్టాలని ఆలోచిస్తున్నారని చెప్పుకుంటున్నారు. చివరిసారిగా గత నెల ఆఖరులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరైన కేసీఆర్ ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో కేవలం ఒక్కరోజే సభకు హాజరయ్యారు. హామీల అమలు విషయంలో అధికార పార్టీని వెంటాడుతోనని అప్పుడు మీడియా పాయింట్లో చెప్పిన గులాబీ నేత మళ్లీ కనిపించడం లేదన్న చర్చ తెలంగాణ భవన్లోనే వినిపిస్తుంది. ఏమైనా ఒకటి క్లియర్గా, కేసీఆర్ ఇప్పుడు చక్రబంధంలో ఉన్నారు. ఆయన పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లిపోతున్నారు. కుమార్తె కవిత జైల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఒక్క అడుగు వెనక్కి వేయడమే ఉత్తమమని ఆయన భావిస్తున్నట్లుగా సమాచారం. మరి కేసీఆర్ మళ్లీ ఎప్పుడు కనిపిస్తారో, తనదైన శైలిలో ప్రత్యర్థులను ఎలా ఆడుకుంటారోనని గులాబీ నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ న్యూస్ రూమ్ నుండి మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు చెప్పండి. వరలక్ష్మి, మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కి సంబంధించినటువంటి వ్యవహార శైలి అంతా కూడా ఒక రాజకీయ పరిణామాలు, అదేవిధంగా ఆయన ఒక ఎత్తుగడల చుట్టూ తిరుగుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నాయి. గత అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రసంగం రోజు మాత్రమే సభకు హాజరైన ఆయన ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు కూడా మీడియా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సందర్భం కూడా లేదు. కేవలం ఫామ్ హౌస్లో ఉన్నటువంటి ఆయన కేవలం పార్టీకి సంబంధించినటువంటి నేతలు, తన అనుచరులుగా రెగ్యులర్గా ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే
అక్కడికి వెళ్ళి కలిసి వాళ్ళతో మాట్లాడి చర్చించేటువంటి అంశాలు మాత్రం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఎవరైతే ముఖ్య నేతలు ఏదైనా అంశాలపైన చర్చించాలనుకున్నా లేకుంటే ఇతర అంశాలపై స్పందించి మీడియాతో మాట్లాడాలనుకున్నా ఆ నేతలు మాత్రం కేసీఆర్ని నేరుగా కలిసి ఆయన అభిప్రాయాలు తీసుకొని ఆయన సలహాల సూచనల మేరకు మాత్రమే కలుస్తున్నటువంటి బయట మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాం. అంతే తప్ప ఇప్పుడు కేసీఆర్ గత ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు దాదాపు 1-2 సందర్భాల్లో తప్ప ఎప్పుడు కూడా ఆయన బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆయన పూర్తి స్థాయిలో అక్కడ గజ్వేల్లోనే తన నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలోనే పూర్తిగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది కుటుంబ సభ్యులతో. అయితే ఎవరైనా కలవాలన్నా పోవాలన్నా అక్కడికే పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికైతే పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి బాధ్యతలన్నీ కూడా ప్రధానంగా కేటీఆర్ తన భుజాలపైన వేసుకొని చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక కేసీఆర్ డైరెక్షన్లోనే కేటీఆర్ ఈ యొక్క కార్యాచరణ తీసుకుంటున్నారనేటువంటి అంశాలైతే పార్టీలో కూడా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. మరోవైపు ఇటీవల జరిగినటువంటి రైతు రుణమాఫీకి సంబంధించిన ఆందోళన కార్యక్రమాలు అయితేనేమి, ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో బఫర్ జోన్లు అదేవిధంగా ఎఫ్టీఎల్ నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలు అయితేనేమి వాటన్ని కూల్చివేతకు సంబంధించినటువంటి హైడ్రా తీసుకుంటున్న కార్యాచరణ కావచ్చు, లేదంటే కవితకు సంబంధించినటువంటి బెయిల్ అంశం కావచ్చు, కవిత రాజకీయపరమైనటువంటి అంశాలు ఆమె విడిపోయినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో వీటన్నిటిపైన కూడా కేసీఆర్ ఈ రోజు వరకు కూడా అధికారికంగా స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఎన్నికల సందర్భంలో కవిత గురించి మాత్రమే కవిత కడిగిన ముత్యంలో బయటకు వస్తుందని చెప్పి ప్రెస్ మీట్లో చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి తప్ప ఈ రోజు వరకు ఆమెకు సంబంధించినటువంటి అరెస్ట్ పైన పూర్తిగా స్పందించినటువంటి దాఖలాలు అయితే ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి. కేవలం తన కూతురు ఎన్నికల సందర్భంలో చెప్పినట్టు తన కూతురిని కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అరెస్ట్ చేశారు. ఆమె ఎక్కడ కూడా అవినీతి కార్యక్రమాలకు పాల్పడలేదు అనేటువంటి అంశాలు చెప్పారు తప్ప ఈ రోజు వరకు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క సలహాలు సూచనలు మాకు అవసరం, ఆయన అనుభవం మాకు కావాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర పరిపాలనకు అని చెప్పి స్వయంగా ఆయన పిలిచి ప్రకటన ద్వారా ఆహ్వానించిన సందర్భంలో కూడా ఆయన స్పందించేటువంటి పరిస్థితి లేదు. ఒక అసెంబ్లీ రోజు మాత్రం ఒక 6 నెలల్లో ఒక సభ్యుడు ఖచ్చితంగా అసెంబ్లీకి హాజరు కావాలనే నియమ నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధనలో భాగంగా మాత్రమే ఆయన అక్కడికి అసెంబ్లీకి హాజరై ఏమాత్రం కూడా అసెంబ్లీలో మాట్లాడకుండా మీడియా పాయింట్లో మాట్లాడి వెళ్ళిపోయారు. కానీ ఈ రోజు వరకు కూడా ఆ తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా కేసీఆర్ నోటి నుంచి ఏ ఒక్క మాట కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. అది పార్టీలోనూ కూడా చర్చ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని కలిసి కనీసం పార్టీ మారకుండా ఉండండి, పార్టీకి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పే ప్రయత్నం కూడా అధికారికంగా చేయట్లేరు అనేటువంటి ఒక విమర్శ మాత్రం కేసీఆర్ పైన ఉంది. కేసీఆర్ అంటేనే ఒక అంటే మాస్ పొలిటికల్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయినటువంటి లీడర్. గత దాదాపు 2 దశాబ్దాల కాలంలో ఆయన మాట లేకుండా, ఆయన ప్రసంగాలు లేకుండా, ఆయన ప్రెస్ మీట్లు లేకుండా రాజకీయాలు నడిచేటువంటి పరిస్థితి లేవు. దాదాపు తెలంగాణ ఉద్యమం అంతా కూడా ఆయన వెంటే నడిచినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 14 సంవత్సరాలు పార్టీ నిర్మాణం కావచ్చు, తర్వాత అధికారిక కార్యక్రమాలకు సంబంధించిన రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉన్నటువంటి 10 ఏళ్ల పరిపాలన కూడా మొత్తం కేసీఆర్ లేకుండా ఉన్నటువంటి రోజైతే మనం మీడియాలో కానీ పార్టీ కార్యక్రమాలు కానీ చూసినటువంటి పరిస్థితి లేదు. అటువంటి కేసీఆర్ ఇవాళ మౌనం వహించడం, కనీసం కూడా స్పందించకపోవడం, పార్టీ కార్యక్రమాల పట్ల కావచ్చు, సొంతంగా పార్టీ మారుతున్నటువంటి ఎమ్మెల్యేల పట్ల కావచ్చు, లేదు కనీసం ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రైతులకు సంబంధించిన అంశాలపైన కావచ్చు, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వ పథకాలు కావచ్చు, వాటిలో జరుగుతున్న లోటుపాట్లపైన కానీ కనీసం స్పందించేటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రిగా, పార్టీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, అదేవిధంగా పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఇంతవరకు కూడా స్పందించేటువంటి పరిస్థితి లేదు. అటు జాతీయ స్థాయిలో కూడా పార్టీ నిర్మాణానికి గతంలో శ్రద్ధ చూపినటువంటి ఆయన ఇప్పుడు జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలను కూడా కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితిలో లేడు. అసలు కేసీఆర్ ఏం చేస్తున్నారు? ఫామ్ హౌస్ పరిమితమై కేసీఆర్ ఒక వ్యూహరచనలో ఉన్నారా? వ్యూహరచన చేయడానికి కూడా ఆయన చేసినటువంటి వ్యూహరచన ఎక్కడ కూడా కార్యాచరణలో కనపరిచేటువంటి పరిస్థితి కూడా లేదు అనేటువంటి విమర్శ అయితే వస్తూ ఉంది. అటు పార్టీ శ్రేణుల్లోనూ తెలంగాణ భవన్లో కూడా ఇదే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ముఖ్య నేతలకే అందుబాటులో ఉంటున్నారు. పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకునేటువంటి నాయకులు కలిస్తే మాత్రం వెళ్ళి వాళ్ళని ఆశీర్వదిస్తున్నారు అనేటువంటి ఒక ప్రచారం మాత్రం ఉంది. మిగతా కార్యాచరణకు సంబంధించి కావచ్చు, పార్టీని ఈ రకమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో కూడా ఆదుకోవాల్సినటువంటి, ధైర్యం చెప్పాల్సినటువంటి నాయకుడు కనుమరుగైపోయేటువంటి పరిస్థితి ఉండడం అనేది ఏంటి అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి పార్టీ బాధ్యతలన్నీ కూడా కేటీఆర్ తన భుజాల మీద వేసుకొని నడిపిస్తున్నటువంటి పరిస్థితి. మొన్న చేవెళ్లలో ధర్నా కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు యాదగిరిగుట్టలో చేసినటువంటి ధర్నా కావచ్చు, ఇక రాబోయే రోజుల్లో హైడ్రాకి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి వరుస కార్యాచరణ, దానికి మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భం కావచ్చు, ఇవన్నీ కూడా
హరీష్ కేటీఆర్ వరకే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి. ఇతర నేతలు ఒకరిద్దరు తమ తమ జిల్లాలకు సంబంధించిన ప్రాతినిధ్యం పైన నిరంజన్ రెడ్డి కావచ్చు, జగదీష్ రెడ్డి కావచ్చు, అలాంటి నేతలు మాత్రమే స్పందిస్తున్నటువంటి పరిస్థితి తప్ప మిగతా ఏ నాయకుడు కూడా పూర్తి స్థాయిలో స్పందించేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపించట్లేదు. ఇది ఎందుకు కేసీఆర్ ఈ రకంగా మౌనం వహించాడు, కేసీఆర్ మౌనం వెనక ఉన్నటువంటి వ్యూహం ఏంటి అనేటువంటి అంశం మాత్రం రాజకీయ పరంగా ఒక చర్చ జరుగుతూ ఉన్నటువంటి అంశం అయితే కనపడతా ఉంది. వరలక్ష్మి, రాజు, కవిత బెయిల్ పై పార్టీ వర్గాలు ఏమంటున్నాయి? అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కొంతమంది ఢిల్లీకి వెళ్ళినట్లుగా సమాచారం, అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సో కవిత బెయిల్కి సంబంధించిన అంశం ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగబోతా ఉంది. మరి కాసేపట్లో ఐటమ్ నెంబర్ కూడా వచ్చింది, పిటిషన్ 3, ఐటమ్ నెంబర్ 17కి సంబంధించినటువంటి పిటిషన్ కూడా ఉంది. సో వాళ్ళకి సంబంధించినటువంటి న్యాయవాదులతో పాటు పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అంటే కవిత సోదరుడు కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావుతో పాటు దాదాపు 20-30 మంది లీడర్లు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. వాళ్ళే అధికారికంగా చెప్పినటువంటి పరిస్థితి. గత వారం రోజుల క్రితం జరిగినటువంటి విచారణలో సిబిఐని, ఈడీని సుప్రీంకోర్టు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి చూసాము. సో ఎందుకు ఈమెకు బెయిల్ ఇవ్వకూడదు అనే అంశాలను వాళ్ళు పొందుపరచలేకపోవడం వల్లే సుప్రీంకోర్టు ఈ రోజుకు దానికి విచారణ వాయిదా వేయడం జరిగింది. ఈ రోజు ఈ విచారణ తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు ఖచ్చితంగా కవితకు బెయిల్ ఇస్తారన్నటువంటి విశ్వాసాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. సో ఈ ఆత్మవిశ్వాసంతో ఇంతమంది నేతలను తీసుకొని అక్కడ అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి, బెయిల్ వస్తే జరిగేటువంటి కార్యక్రమాలు, ఆ తర్వాత త్వరితగతిన ఆమెకు హైదరాబాద్ తీసుకురావడానికి చేయాల్సిన ఏర్పాట్లన్నిటిపైనే ఉండడానికి అక్కడ కావాల్సినటువంటి టీంని ఏర్పాటు చేసుకుని 30 మందితోటి కేటీఆర్ ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఢిల్లీలోనే మకాం వేయడం జరిగింది. ఆ న్యాయవాదులతో పాటు ఇతర సంబంధిత అవసరాలను బట్టి పనిచేయాల్సినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ సందర్భానుసారంగా పూచీకత్తులు కావచ్చు, లేకుంటే ఇతర అంశాలు ఏవైతే వాటన్నిటికి సంబంధించిన అంశాలపైన చర్చించేందుకే వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కవితకు బెయిల్ రాబోతుంది. మార్చి 15వ తారీఖున అరెస్ట్ అయినటువంటి ఆమె ఈ రోజు వరకు దాదాపు 160 రోజులు దాటినటువంటి పరిస్థితి ఉంది అరెస్ట్ అయ్యి. ఈ బెయిల్లో ఒక్కొక్కరికి ఇప్పటికే ఈ కేసు సంబంధించిన దాంట్లో ఆ కేజ్రీవాల్ కావచ్చు, సిసోడియా కావచ్చు, ఇతర నాయకులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరికి బెయిల్ వస్తున్నటువంటి నేపథ్యంలో మొన్న సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వాళ్ళ లీగల్ అడ్వైజర్ ఇచ్చినటువంటి సలహా మేరకు అందరూ కూడా ఢిల్లీకి వెళ్లారు. ఖచ్చితంగా ఈరోజు బెయిల్ వచ్చే అవకాశం ఉంది, ఆమె విడుదలవుతా ఉంది బెయిల్ మీద అనేటువంటి ఒక నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది, విచారణ తీసుకున్న తర్వాత ఎటువంటి పరిణామాలు ఉండబోతుంది అనేది మాత్రం సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పును బట్టి మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. వరలక్ష్మి, రైట్ రాజు, థ్యాంక్ యూ.